హలో హలో పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యం చదువుకుందాం. యాకోబు రాసిన మొదటి అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందను. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమామయుడ, దయామయుడ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వట్టి వారం ప్రభువా, బలహీనులము. నిన్నటి వారము నేటికి సజీవులుగా నీ సన్నిధిలో నిలిచి ఉన్నామంటే కేవలం మీ కృప, మీ దయ, మీ కనికరం. మాకంటే పెద్దవారు, గొప్పవారు, బలవంతులు, ధనవంతులు ఈ సమయాన్ని చూడలేకపోయారు, ఈ స్థలాన్ని దేవుని సన్నిధిలో గడపలేకపోయారు. అయినా మా జీవితంలో మీ చిత్తము, మీ ప్రణాళిక ఏమై ఉందో నేటికి సజీవులుగా నిలిపే మీకు స్తోత్రాలు. చదువుకున్న లేఖనములు నాయన వివరించుటకు జ్ఞానము లేనివాడిని మీ యొక్క జ్ఞానంతో నింపండి. నిదాసులను సిలువ చాటును మరుగు చేయండి. మీరే బోరగా మీరే ప్రవ్వా మా మధ్య ఆత్మరూపంలో మాట్లాడండి. నా స్వరాన్ని మీ బోరగా వాడుకొనమని మీ సహాయం అర్జిస్తూ ఈ సన్నిధానానికి వచ్చినటువంటి చిన్నలు, పెద్దలు అందరినీ పేరు పేరున కృపలో జ్ఞాపకం చేసుకోమని మా ప్రభు, మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు. చేరి వచ్చిన ప్రియులందరికీ ప్రభు నామమున ప్రేమపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. చదువుకున్న వాక్యమును మనం గమనిస్తే యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు. ఎవరంట? శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై. శోధన సహించువాడు ధన్యుడు. ధన్యుడు అంటే ఇంగ్లీష్లో ఏముంటుందంటే బ్లెస్డ్ పర్సన్, దీవించబడిన వ్యక్తి. శోధనలు వస్తాయి. ఒక్కోసారి మన శరీరమే మనకు శోధన గురిచేసిద్ది. శరీరాశ, నేత్రాశ, జీవపడము, ఈ మూడు ఈ లోకంలో ఉన్నవి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవటము. ఈ మూటిడి ద్వారా ఏ వ్యక్తికి ఆ వ్యక్తిగతంగా శోధనకు గురి అవ్వచ్చు. రెండవది, కుటుంబంలోని జీవిత భాగస్వామిక ద్వారా శోధనకు గురి అవ్వచ్చు. బిడ్డల ద్వారా శోధన. ఇట్లా అనేక స్థలాలు లేక అనేక పరిస్థితులను బట్టి శోధనకు గురి అవకాశాలు ఉన్నవి. అయితే శోధనను సహించువాడు ధన్యుడు. ఏముండాలి? సహనం, సహించుట. ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేయనుంది. ఓర్చుకోవలసిన పరిస్థితులు మన జీవితాల్లో వచ్చినవి, వస్తున్నవి, రాబోతున్నవి. కాబట్టి సహించుట. ధన్యుడు అంటే ఇంగ్లీష్లో ఏమందంటే బ్లెస్డ్ పర్సన్, అనగా దీవించబడిన వ్యక్తి, ఆశీర్వదించబడిన వ్యక్తి. అతడు శోధనకు నిలిచిన వాడై. శోధనకు కొంతమంది నిలుస్తారంట, కొంతమంది ఆపోజిట్ పడింది నిలవకుండా పడిపోతారు. శోధన వస్తే కొంతమంది నిలుస్తారు, కొంతమంది పడిపోతారు. శోధనకు నిలిచిన వాడు ప్రభు తన్ను ప్రేమించే వారికి వాగ్దానము చేస్తున్న జీవ కిరీటము పొందు. శోధనకు నిలిచిన వారికి దేవుడు ఏమిస్తాడు? జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. కాబట్టి శోధన అనేది నిలిచేవారముగా ఉన్నామా, పడిపోయేవారముగా ఉన్నామా అని మనము ఆలోచన చేయాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో శోధనలు రావటానికి కారణం ఏమిటి అనే అంశాన్ని గమనిద్దాం. శోధనలు వచ్చే సందర్భాలు, అవకాశాలు ఉన్న సమయ సందర్భాలు లేక కారణాలు గమనిద్దాం. శోధన వచ్చినప్పుడు నిలిచిన వారెవరు, పడిపోయిన వారెవరో మనం పరిశీలన చేద్దాం. ఇవన్నీ అనుభవాలు నా యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి, నీ యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి, మనందరి యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి అవసరమైన విషయాలు దేవుడు పరిశుద్ధ గ్రంథములో నుండి నాతో, మీతో, మనందరితో మాట్లాడబోతున్నాడు.
కాబట్టి మనము పరిశీలన చేద్దాం. శోధన వస్తానికి కారణం ఏమిటి? శోధన వల్ల కలిగే మేలు ఏమిటి? అదేంది? మేలు ఉందా? అవును, చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనంలో నేను మధ్య భాగం చదువుతున్నాను. అవసరం బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. దేన్ని బట్టి అంటే శోధన? అవసరమును బట్టి నానా విధమైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము ఉన్నది. అమ్మా, నీ కుటుంబంలో దుఃఖం ఉన్నదా? నీకు శోధన ఉన్నదా? నీ భర్త ద్వారా, నీ భార్య ద్వారా, నీ బిడ్డల ద్వారా, నీ సంఘస్థుల ద్వారా, నీ వీధిలో ఉన్న వారి ద్వారా, నీ ఇంట్లో వారి ద్వారా, నీ ఒంట్లో యొక్క అవయముల ద్వారా దుఃఖం ఉన్నదా? అవసరాన్ని బట్టి శోధన ఉన్నదా? దుఃఖము కొంచెం కాలం ఉన్నదా? నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచున్నది కదా. సువర్ణం అంటే బంగారము. అది నశించిపోయేది, అది స్థిరమైనది కాదు. కానీ అది కూడా దానికి ఏముందంట? అగ్ని చేత. బంగారం గురించి లేక సువర్ణం గురించి ఆలోచిస్తే అది ఒక క్వార్జ్ అనే రాయి నుండి తీస్తారు. ఆ యొక్క క్వార్జ్ అనే ఆ రాయి నుంచి అవి సిరలుగా బంగారం ఉంటుంది, అనగా ధారాలాగా. దానిని తీసుకొని మనం డైరెక్ట్గా బంగారు వస్తువులు తయారు చేసుకోలేం. చేతికి ఉంగరం కానీ మెడలో దండలు కానీ చేయించుకోలేరు. వాటి అనేక మలినాలు, అనేక అనవసర విషయాలు, వాటిని వేరు చేయట కొరకు వాటికి అనేక పద్ధతుల ద్వారా అనేక కొలిమి అంటే మనకి ఉదాహరణకి మనకి సెంటర్లో మన సహోదరులు కొలిమి ఉంది కదా, ఇనుముని కాల్చి మనకు కాసిన గొడ్డలు తయారు చేస్తారు కదా. అట్లానే కొలిమిలు ఉంటాయి. మీకు ఉదాహరణ చెప్తున్నా. ఆ కొలిములు వేరుగా ఉంటాయిలే, ఈ విధంగా కొలిములు ఉంటాయి. వివిధ కొలిముల్లో అదేవిధంగా వివిధ రసాయనిక పద్ధతుల ద్వారా వాటిని ఆ బంగారాన్ని శుద్ధీకరణ చేస్తారు. మేము ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఇంటర్మీడియట్లో కెమిస్ట్రీలో ఈ లోహాలు ఏ విధంగా మలినాలతో ఉంటాయి, వాటిని వీళ్ళ కొలిమిల్లో వివిధ పద్ధతుల్లో ఏ విధంగా పరిశుభ్రపరుస్తారనేవి మేము చదువుకునే టైంలో ఆ సిలబస్లో ఉన్నది. అది నేను చదివా. కాబట్టి ప్రియులారా, మనం నెట్లో కొట్టినా కూడా వివరాలు వస్తాయి. ఇప్పుడు కూడా కొలిముల్లో వివిధ రసాయన పద్ధతుల్లో ఆ బంగారాన్ని మనము ఆ యొక్క శుద్ధీకరణ చేస్తారు. అందులో కొన్ని పద్ధతులు గమనిస్తే క్రషింగ్ అని, అనగా వాటిని నలిపి ఆ రాళ్ళను నలిపి పొడిలాగా చేస్తారంట. తర్వాత సైనైడ్ లీచింగ్, గ్రావిటీ సెన్సేషన్స్, ఇలా అనేక పద్ధతులు ఉన్నవి. మీకు గుర్తు చేశాను అంతే. కొలిమిలో బంగారాన్ని, ఆ తర్వాత వివిధ కొలిముల్లో బంగారాన్ని కాల్చి దాంట్లో మళ్ళీ అనేక కెమికల్స్ కలిపి ఆ యొక్క వేస్ట్ పదార్థాలు మలినాలు తొలగించి ఆఖరికి మేలిమి బంగారాన్ని, శుద్ధ బంగారాన్ని తయారు చేసి దాన్ని వివిధ బిస్కెట్ల రూపంలోనూ వస్తువుల రూపంలోనూ తయారు చేసి షాపులోకి ఇస్తే, షాపుల దగ్గరికి మనం వెళ్ళి బంగారు షాపుల్లో డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం. అనగా ఆ యొక్క దొరికిన బంగారు రాయి, క్వార్జ్ రాయి అనేది బంగారు షాపులో నగగా రావాలంటే అనేక ప్రక్రియలు ఉన్నవి, అనేక కొలిముల్లో అగ్ని చేత కాల్చబడవలసిన పరిస్థితులు ఉన్నవి అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే మన యొక్క విశ్వాసము కూడా ఆ యొక్క అగ్ని పరీక్షలో అనగా శోధనలో పరీక్షకి నిలవాలి. నిలిచినప్పుడు మనం గెలుస్తాం, నిలిచినప్పుడు మనం జీవకిరీటం పొందుతాం, ప్రభు మెప్పు పొందుతాం అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. అయితే శోధన వచ్చుడు గల సందర్భాలను మనం గమనిద్దాం. శోధన వచ్చినప్పుడు ఆ యొక్క శోధనకు నిలబడిన వారు ఎవరు, ఓడిపోయిన వారు ఎవరు అనే విషయాలు కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. చూద్దాం. శోధన గల కారణాలు మనం గమనిస్తే 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనాలు మనం గమనిస్తే 15-16 వచనాలు. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 15-16 వచనం గమనిస్తే, అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుల దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలు ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేని ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడే నా యొద్ద బహుమానం తీసుకుని వస్తుందిగా అతనితో చెప్పగా, ఎలీషా యవన సన్నిధి నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడు నా యెహోవా జీవంతోడు, నేనేమీ తీసుకుని అని చెప్పెను. నయమాను అతన్ని ఎంతో బతిమాలను,
అతడు ఒప్పకపోయాను. ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ చూస్తున్నాం. ఆ మొదటి వ్యక్తి ఎవరు? ఎలీషా ప్రవక్త. మొదటి వ్యక్తి ఎలీషా ప్రవక్త. రెండవ వ్యక్తి ఎవరు? సిరియా దేశపు సైన్యాధిపతి వంటి నయమాను. ఆ యొక్క నయమాను శుద్ధీకరించబడి ఆయన యొక్క కుష్ఠరోగం నుంచి శుద్ధి పొందిన తర్వాత అతడు ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి, అయ్యా, ఇశ్రాయేలు దేవుడు నిజమైన దేవుడు, నాకు బాగుపడ్డాను, అందుకు కృతజ్ఞతగా ఒక చిన్న బహుమానం మీకు ఇద్దాము అని ఆయన్ని ఎలీషా గారిని ఎంతో బతిమలాడతాడు. బతిమలాడినా నాకు వద్దయ్యా, నేనేం తీసుకోను, నాకేం బహుమానాలు ఏమొద్దు అని ఎలీషా ప్రవక్త చెప్తాడు. అయినా నయమాను అతను ఎవరు? సాధారణ వ్యక్తి. ఆయన ఒక సైన్యాధిపతి ఒక్కడే వచ్చి ఉంటాడా? ఆయన పక్కన సైన్య పరిహారం ఉండిద్ది, రథంతో వచ్చి ఉంటాడు, గుర్రాలు ఉంటాయి రథానికి, ఆ తర్వాత అనేక మంది సైనికులు వచ్చి ఉంటారు. ఆయన అంత అధికారాన్ని ఆ యొక్క రథాన్ని దిగి వదిలి ఆయన్ని బతిమలాడుతున్నాడు. అయ్యా ప్లీజ్ తీసుకో, ఈ బహుమానం తీసుకొని ఎలీషా ప్రవక్త బతిమలాడుతూ ఎంతో బతిమలాడినాను. ఎంత బతిమలాడినా కూడా నేను ఏం తీసుకోనయ్యా, యెహోవా జీవంతో ఏం తీసుకోనని ఎలీషా ప్రవక్త సున్నితంగా తిరస్కరిస్తాడు. ఇప్పుడు ఎలీషా ప్రవక్తకి ఏమొచ్చింది? ఒక చిన్న శోధన వచ్చింది. ఎలా? బహుమానం ద్వారా. మనగా జీవితంలో ధనము ద్వారా, వస్త్రాల ద్వారా, వెండి ద్వారా, లేక ఆ యొక్క బంగారం ద్వారా, బహుమానాల ద్వారా ఏమొస్తాయి? శోధన వస్తుంది. మనం సాధారణంగా ఏం చేస్తారంటే, మనం గమనించిన సందర్భాలు చెప్తున్నా, అందరూ కాదు, అన్ని విషయాలు కాదు, కానీ మొదటిసారి వద్దులే అంటాం, వద్దులే అంటారు. రెండోసారి వద్దులే అండి అంటారు. మూడోసారి తీసేసుకుంటారు. ఎలీషా ప్రవక్త ఎంతసేపు బతిమలాడినా తీసుకోలే. అనగా ఆ శోధనకు అతను నిలిచాడు. ఆ తర్వాత ఈ సంభాషణ మొత్తం విన్నాడు మూడో వ్యక్తి. ఒక వ్యక్తి ఎవరు? గేహేజీ అనే వ్యక్తి ఈ మొత్తం కాన్వర్జేషన్ విన్నాడు. విని మనసులో అనుకున్నాడు, అబ్బా, ఆ వెండి ఏదో, ఆ బంగారం ఏదో, ఆ వస్త్రాలు ఏమిటో, ఆ బహుమానులు ఏముందో మా యొక్క ప్రవక్త గారికి మనసు లేదు, కానీ నాకైతే మనసు చాలా ఉంది. నేను తీసుకుంటే బాగుండు, నేను పొందుకుంటే బాగుండు అని ఆశపడ్డాడు. ఎవరు? ప్రియులారా, మనం గమనించగలము. మొదటి రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయంలో తర్వాత చదువుదాంలే, కానీ ఇక్కడ 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనంలో అంతకంటే ముందు చూస్తే 23వ వచనం, అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకుని బతిమాలి 2 సంచుల్లో 4 మనుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారులు 2 మీద వాటిని వేయగా వారు గేహేజీ ముందర వాటిని మోసుకొని పోయేరి. అందుకంటే ముందు 21వ వచనంలో పరుగును వచ్చుచున్న వారిని చూసి రథము దిగి క్షేమమేన అనగా 22వ వచనంలో 2 యవ్వనులు ఎఫ్రాయిము నుండి ఇప్పుడే వచ్చిరి. ఇక్కడ గమనిస్తే ప్రియులారా, మనకు తెలిసిన అంశం కాబట్టి నేను టచ్ చేసి వెళ్ళిపోతున్నా. గేహేజీకి ఒక ఆలోచన వచ్చింది, ఆ బహుమానం నేను తీసుకుంటాను. వాళ్ళు ఇస్తే రెడీగా ఉండారు, తీసుకుంటానికి ఎలీషా ప్రవక్త రెడీగా లేరు. నేను రెడీగా ఉండా కాబట్టి వెళ్దాం అని పరుగున వెళ్ళి వారిని కలుసుకొని ఒక కట్టు కథ వినిపించాడు. ఇప్పుడే జస్ట్ నౌ 2 ఎఫ్రాయిముల నుంచి 2 వచ్చారయ్యా, మాకు ఈ అవసరాలు ఉన్నాయని చెప్పి ఏదో ఒక స్టోరీ చెప్పాడు, ఒక అబద్ధపు స్టోరీ చెప్పాడు. దురాశకు లోనయ్యాడు, ధనాపేక్షకు లోనయ్యాడు, బహుమానానికి ఆశపడి కట్టు కథ వినిపించి ఆ యొక్క ధనాన్ని బంగారాన్ని లేక వెండిని వరించినటువంటి, అక్కడైతే బైబిల్లో ఉందంటే వెండి గురించి, వస్త్రాల గురించి ఉంది. ఆ విలువైన వస్తువులను తీసుకొని ఇంట్లో దాచుకున్నాడు, ఇంట్లోకి దాచిపెట్టుకున్నాడు. ఆ తర్వాత మామూలుగా వచ్చి ఎలీషా ప్రవక్త ముందు నిలబడితే ఆయన అడిగాడు, గేహేజీ, నువ్వు ఎక్కడి నుండి వచ్చావయ్యా, ఏడకపోయి ఉంటే? నేను ఎక్కడ పోలేదండి అన్నాడు. సరే, ఆ సంభాషణ జరిగిన తర్వాత ఎలీషా ప్రవక్త చివరిలో ఒక మాట చెప్తాడు, ఇదిగో ఆ యొక్క నయమానుకు వచ్చిన కుష్ఠరోగము నీకును నీ సంతతికిని సర్వకాలము. ఓ ప్రియులారా, ఇప్పుడు తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో గమనించినప్పుడు 5వ అధ్యాయం 9-10 వచనాలు గమనిస్తే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఇతను ధనాన్ని ఆశించాడు. కట్టుకథ
పరుగు పరుగున వెళ్ళాడు, కట్టుకథ వినిపించాడు. ఆ వెండిని వస్త్రాలను తీసుకొని ఇంట్లో దాచిపెట్టుకొని వచ్చి ఏమి తెలియనివాడుగానే ఉన్నాడు. ప్రియులారా, ఏం తెలియనివాడిగా ఉన్నాడు. అతను చివరికి ఇప్పుడు ఏమయ్యాడంటే శోధనకు గురయ్యాడు. శోధనలో నిలిచాడా, ఓడిపోయాడా? ఈ ఒక్క మాట నాకు ఈ స్టోరీ మొత్తానికి. ఎలీషా ప్రవక్తకు శోధనకు నిలిచాడా, ఓడిపోయాడా? ఎలీషా ప్రవక్త గెలిచాడు. గేహాజీ శోధనకు నిలిచాడా, ఓడిపోయాడా? ఓడిపోయి ధనాపేక్షకు గురయ్యి, శోధనకు గురయ్యి, ఉరిలో చిక్కుకొని, అవివేకంగా చిక్కుకొని శోధనకు గురయ్యి, అదిగో ఆ యొక్క శాపగ్రస్తమైన కుష్ఠరోగాన్ని అతని కుటుంబానికి, అతని సంతతికి కొని తెచ్చుకున్నాడు. అసలు గేహాజీ స్టోరీ గమనిస్తే ఇది మీరు బాగా వినాలి. గేహాజీ దేవుని మందిరంలోనే ఉంటాడు. ఎక్కడుంటాడు అమ్మా? వినాలి. ఎక్కడుంటాడు? దేవుని మందిరంలోనే ఉంటాడు. ఎలీషా ప్రవక్త దగ్గర, దేవుని సేవకుడి దగ్గర పరిచారం చేస్తూ ఉంటాడు, సేవ చేస్తూ ఉంటాడు, పరిచారకుడిగా ఉంటాడు. పైకి చాలా ఆత్మీయుడిగా కనిపిస్తాడు. పైకి ఎలా ఉంటాడు? చాలా ఆత్మీయుడిగా కనిపిస్తాడు. అమ్మా, పైకి చాలా ఆత్మీయుడిగా ఉంటాడు, పైకి చాలా మంచివాడిగా ఉంటాడు, పైకి యోగ్యుడిగా కనిపిస్తూ ఉంటాడు. పైకి యోగ్యుడిగా, ఆత్మీయుడిగా, మంచివాడిగా కనిపిస్తూ ఉంటాడు. కానీ అన్నామంటే ఏముంది? హాని ఉన్నది. కానీ అంతరంగంలో ఆత్మీయంగా బలహీనుడు. ఎవరు? గేహాజీ ఆత్మీయంగా బలహీనుడు, ధనాపేక్ష కలిగి ఉన్నాడు, దురాశతో ఉన్నాడు. తనకు కాని ధనాన్ని, వెండిని, వస్త్రాలను ఆశించాడు, కట్టుకథ అల్లాడు, ఆశించింది అందుకున్నాడు. శోధనలో, ఉరిలో చిక్కుకున్నాడు, శాపగ్రస్తుడయ్యాడు. తన కుటుంబానికి, తన సంతతికి సర్వకాలం కుష్ఠరోగమైన శాపాన్ని పొందాడు. ఇప్పుడు దిగులుగా, దుఃఖముతో, కుములుతూ, ఏడుస్తూ ఎక్కడున్నాడు ఇప్పుడు? ఎలీషా కాడ ఉన్నాడా? ఇంట్లో ఏడుస్తూ కూర్చున్నాడు. ఈ రోజుల్లో కూడా మన సంఘాల్లో, మన సొసైటీలో పైకి అన్ని పనులు పరిచయం చేస్తూ ఉంటారు, భక్తిపరులుగానే ఉంటారు, యోగ్యులుగానే ఉంటారు, మంచివారుగానే ఉంటారు. పైకి అంతరంగంలో బలహీనులుగా ఉన్నారు, అంతరంగంలో ధనాపేక్షలుగా ఉన్నారు, అంతరంగంలో ఆత్మీయంగా బలహీనులై ఉన్నారు. సాతానుడికి అవకాశం ఇస్తున్నారు, సమస్యల్లో చిక్కుకుంటున్నారు, శోధనలకు గురవుతున్నారు, ఓడిపోతున్నారు, పడిపోతున్నారు, సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి అనుభవంలో ఎవరన్నా ఉన్నావేమో, నా మట్టుకు నేను, మీ మట్టుకు మీరు, మనము ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఒకళ్ళ వాక్యాలు చెబుతూ ఉండొచ్చు, పాటలు పాడుతూ ఉండొచ్చు, పట్టలు వేస్తూ ఉండవచ్చు, పరిచర్య చేస్తూ ఉండవచ్చు. కానీ మనము ఎలీషా ప్రవక్త వారి వరుసలో ఉన్నామా? గేహాజీ గారి యొక్క వరుసలో ఉన్నామా? ఏ వరుస మందనే విషయాన్ని మనము ప్రభు సన్నిధిలో, దేవునిపు వాక్యపు అద్దములో పరిశీలన చేసుకోవాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం. మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 6-8 గమనించినప్పుడు, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమే ఉన్నది. దైవభక్తికి ఏముండాలి? సంతుష్టి ఉండాలి, సంతృప్తి కలిగి జీవించే అనుభవాన్ని కలిగి ఉండాలి, దేవునితో అనుబంధంగా ఉండాలి. ఆ దైవభక్తి అనేది సంతుష్ట సహితమైన దైవభక్తిగా ఉండాలి. అది గొప్ప లాభ సాధనంగా ఉంటుంది ప్రియులారా. కాబట్టి మనము శోధనకు గురవటానికి కారణాల్లో ఒక కారణం చూసాం. ఏ కారణం అది? ధనాపేక్ష. మనది కాని దాన్ని ఆశించటం. మన కష్టాన్ని మనం ఆశించవచ్చు, తప్పులేదు. మనం కూలి పనికి వెళ్ళాము, పగలంతా పని చేసాము, సాయంత్రం మనకి 200, 300, 500, 1000 రూపాయలు మన కూలి మనము ఆశించవచ్చు. అది ధనాపేక్ష కాదు. మనది కాని దాన్ని ఆశించదాన్ని ఏమంటారు? ధనాపేక్ష అంటారు. మన కష్టాన్ని మనం ఆశించవచ్చు, కానీ మన కాని దాన్ని ఆశించదాన్ని ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అనే విషయాన్ని మనం గమనించాలి. ఆది కాండము 30 ఇంకొక అంశం చూద్దాం. మొదటగా మనకి ఆస్తులు, బంగారము, ధనము, డబ్బు అనేది శోధనకు గురి చేసిద్ది. ఆ శోధనలో ఎలీషా ప్రవక్త గారు నిలిచాడు, ఆయన గెలిచాడు, ఆయన నిలబడ్డాడు. గేహాజీ అనే వ్యక్తి ఆయన
నిలిచాడా? ఓడిపోయాడు, పడిపోయాడు, శాపగ్రస్తుడయ్యాడు. ఇద్దరు ఒకే మందిరంలో ఉన్నారు, ఇద్దరు ఒకే చోట ఉన్నారు, ఇద్దరు ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, ఇద్దరు ఒకే దేవునితో సహవాసంలో ఉన్నారు. ఇద్దరు మైండ్ సెట్ వేరు, ఇద్దరు యాటిట్యూడ్ వేరు, ఇద్దరు ప్రవర్తన వేరు, ఇద్దరు ఆలోచన వేరు. కాబట్టి మనము ఎటు ఉన్నాము అనేదాన్ని ఎవరికి వారు స్వపరీక్ష చేసుకోవాల్సిందిగా మనము ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం. రెండవది, ఇంకొక శోధనకు కారణమయ్యే అంశాన్ని మీ దృష్టి తీసుకొస్తున్నాను. ఆదికాండము 39వ అధ్యాయము 6వ వచనం. ప్రియులారా, ఈ లోకంలో శోధనలు అనేవి చిన్నపిల్లలకు వస్తాయి, యవనస్తులకు వస్తాయి, వృద్ధులకు వస్తాయి. దానికి వయసు చక్కగా నిద్ర వస్తుందేమో, నా స్వరం చాలా కఠినంగా చాలా మృదువుగా ఉండదు కదా, అయినా నిద్ర వస్తుందంటే ఎందుకని? నా స్వరం ఏమన్నా ఎందుకని పాటలు కూడా పాడను. కారణం ఏంటంటే నా స్వరము పాటలకు వ్యక్తిగతంగా పాడుకున్న సహకరించింది, కానీ పబ్లిక్లో నేను పాడలేను, వినసొంపుగా ఉండదు. కాబట్టి అయినా పాపం నిద్రపోతున్నారు కొంతమంది, కొంత శారీరక బడలిక వలన. సరే, మెట్టుకు గమనిస్తే ఆదికాండం 39వ అధ్యాయము 6వ వచనం, 6వ చివరి భాగంలో, యోసేపు రూపవంతుడు సుందరుడై ఉండెను. యోసేపు అనే వ్యక్తి ఎలాంటి వాడంట? రూపవంతుడును సుందరుడై ఉండెను, అనగా హ్యాండ్సమ్ పర్సన్. జోసెఫ్ ఈజ్ ఏ హ్యాండ్సమ్ పర్సన్, అందమైన వాడు. ప్రియులారా, అందము కూడా శోధనకి కారణం. ఇందాక ఏం చెప్పాము? ధనము శోధనకు కారణం. రెండవది, అందము శోధనకు కారణం. ఈ రోజుల్లో చాలామంది జీవితాల్లో వారి అందమే వారిని మోసం చేస్తుంది, వారి అందమే ఇతరులను మోసం చేస్తుంది, వారి అందమే వారు మోసపోతున్నారు. అందుకే బైబిల్లో ఉంది, చెప్పరే, అందము మోసకరము. సామెతల గ్రంథంలో ఉందా, చివరి అధ్యాయం. అందము సౌందర్యము వ్యర్థం. మోసం, వాళ్ళు మోసపోతారు, ఇతరులు మోసం చేస్తారు, వాళ్ళు మోసపోతారు, ఇతరులు మోసం చేస్తారు. దానికి బైబిల్లో ఉంది మోసకరము. ఈ రోజుల్లో ఏదో దేవుడిచ్చిన అందం బట్టి పర్లేదు, కానీ ఈ రోజుల్లో అందం కొరకు సర్జరీలు కూడా చేయించుకుంటున్నారు, ప్లాస్టిక్ సర్జరీలు అని, ఇలా రకరకాలు. సరే, మెట్టుకు మన అంశం అది కాదు, కానీ ఆదికాండం 39వ 6వ వచనం, అనగా అందము కూడా శోధనకు కారణము అనే అంశాన్ని మీ దృష్టికి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సమయంలో యోసేపు అనే భక్తుడు ఆయన పరాయి దేశం వాడు, బానిసగా వచ్చాడు. ఏదో పని చేసుకుంటున్నాడు, పనోడుగా ఇంట్లో ఉంటున్నాడు, పని చేసుకుంటూ ఏదో వాళ్ళ ముద్ద పెడితే తింటూ నమ్మకస్తుడిగా జీవిస్తూ ఉంటే యోసేపు రూపవంతుడిగా ఉన్నాడు, సుందరుడిగా ఉన్నాడు, ఒంటరివాడిగా ఉన్నాడు. అందుచేత పోతీఫరు భార్య అతని మీద కన్నేసింది. ఏమేసింది? కన్నేసింది. అదిగో నేత్రాశ. చెప్పాం కదా, ప్రారంభంలో చెప్పా. శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము. నేత్రాశ కన్నేసి అతన్ని కాటివేటుకు దినదినము శోధిస్తూ ఉంది. ప్రతిరోజు మాట్లాడుతూ ఉంది. ప్రియులారా, ఒంటరిగా ఉన్నప్పుడు పరస్త్రీతోటో పరపురుషుడితో నువ్వు మాట్లాడుతున్నావా? ప్రత్యక్షంగా కానీ, ఫోన్లో కానీ, పరోక్షంగా కానీ మాట్లాడుతూ ఉన్నావా? చాటింగ్ చేస్తూ ఉన్నావా? అయితే నువ్వు శోధనకు దగ్గరగా ఉన్నావు, నువ్వు శోధనకు గురవుతావు. ఆమె లాలనతో మాట్లాడుతూ ఉండొచ్చు, ఆకర్షిస్తూ మాట్లాడుతూ ఉంది, దినదినము శోధిస్తుంది. అతని మీద ఎప్పుడైనా కాటు వేయాలని, అతన్ని లోపరుచుకోవాలని, తన అధికారాన్ని, తన బలాన్ని ఉపయోగించి లోపరుచుకోవాలని ఆమె దినదినము యోసేపు జీవితంలో శోధిస్తూ ఉంది. యోసేపు జీవితంలో తన అందము తనకు శోధన గురి చేసింది, తన అందము తనకు ఇబ్బంది గురి చేస్తూ ఉంది. అయితే ఆ శోధన వచ్చింది, ఒకరోజు రానే వచ్చింది. ఆమె గట్టిగా పట్టుకున్నప్పుడు తన వస్త్రపు చెంగును విడిచిపెట్టి పారిపోయాడు. ఆ శోధన నుంచి పారిపోయాడు, ఆ పాపం నుండి పారిపోయాడు, శోధనకు నిలిచాడు, గెలిచాడు, శోధనలో పడిపోలేదు. సాధారణంగా ఎవరు లేరు కదా అని తప్పు చేయడానికి అవకాశం ఉన్నది. అయినను అవకాశాన్ని అతను దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు అని దేవునికి భయపడి ఆ శోధన నుండి పారిపోయిన వాడుగా ఉన్నాడు.
పారిపోయినాడు. అయితే శోధన నుండి పారిపోయాడు, కానీ పాపము చేయకుండా పారిపోయాడు, కానీ దేవుని నుండి పారిపోలేదన్న. ఎక్కడి నుంచి పారిపోలేదు? దేవుని నుండి పారిపోలే. ఒకసారి దేవుడు యోనా అనే ప్రవక్తతో చెప్పాడు, యోనా యోనా, నువ్వు ఒక చోటకి వెళ్ళయ్యా, అక్కడ దేవుని సువార్తను ప్రకటించు, అక్కడ ప్రజలు చెడిపోయి ఉన్నారు, వాళ్ళంతా నష్టపోతారు, వాళ్ళని నాశనం చేయబోతున్నా నా పట్టణాన్ని, పోయి సువార్త చెప్పంటే యోనా ఏం చేస్తాడంటే విని, సైలెంట్గా విని, దేవుని సన్నిధిలో నుండి పారిపోవుటకు అని ఉండిద్ది. యోనా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం తీయద్ది, కానీ గుర్తుపెట్టుకోండి. ఎక్కడి నుంచి అంట? దేవుని సన్నిధి నుండి పారిపోయాడు. ఎవరు? యోనా ప్రవక్త. యోసేపు దేవుని సన్నిధి నుండి పారిపోలేదు, కానీ దేవుని నుండి దూరం కాలేదు, కానీ పాపం నుండి పారిపోయాడు, శోధన నుండి పారిపోయాడు. ఓ ప్రియులారా, చాలామంది శోధన రాగానే దేవుని నుండి పారిపోతున్నారు, శోధనకు దగ్గర అవుతున్నారు. కాబట్టి యోసేపు అయితే దేవుని నుండి పారిపోలేదు, కానీ ఆ పాపము నుండి పారిపోయాడు. దేవునికి ఇంకా దగ్గర అయ్యాడు, పాపం నుండి పారిపోయాడు. పాపమునకు తావు ఇవ్వకుండా, పాపము చేయుటకు ఆస్కారం ఇవ్వకుండా పారిపోయాడు. అయితే పారిపోయి దేవుడికి దగ్గర అయ్యాడు, దేవుని ప్రార్థన చేసుకున్నాడు. అయ్యా ఈ శోధన ఏమిటి ప్రభువా అని దేవుణ్ణి ప్రార్థన చేసుకున్నాడు. అయితే చివరికి యోసేపుకి ఏమొచ్చింది? యోసేపు మీద అబద్ధాలు చెప్పారు. ఏం చెప్పారు? అబద్ధపు నిందలేశారు. యోసేపు నన్ను చెరపబోయేవాడని తన భర్తకు ఏం చెప్పింది ఆమె? అబద్ధం అని చెప్పింది. అనగా అబద్ధాలు ఎదుర్కొన్నాడు, నిందలు ఎదుర్కొన్నాడు, అవమానాలు ఎదుర్కొన్నాడు, తాత్కాలిక శ్రమలు ఎదుర్కొన్నాడు, కొంతకాలం జైల్లో కూడా ఉన్నాడు, కొంతకాలం చెరసాల్లో కూడా యోసేపు ఉన్నాడు. అయితే దేవునితో మాత్రము అతను దేవునితో అనుబంధాన్ని ఆయన తెంచుకోలేదు. అవమానాలు వచ్చినా కూడా ఆయన దేవునికి దూరం కాలేదు, దేవుని సన్నిధికి దూరం కాలేదు, దేవుని వాక్యానికి దూరం కాలేదు, దేవునితో ప్రార్థనలో గడుపుకు దూరం కాలేదు. ఓ ప్రియులారా, శోధనకు నిలిచాడు. ఆత్మీయంగా ఆయన దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు, దేవుని సాక్షిగా నిలిచాడు, గెలిచాడు. ఆఖరికి ఐగుప్తు దేశానికి, ఇప్పుడున్న ఈజిప్ట్ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఏమయ్యాడు? ప్రధానమంత్రి అయ్యాడు. నువ్వు నిలిస్తే నువ్వు గెలుస్తావు, నువ్వు శోధనకు నిలిస్తే నువ్వు ఆస్వాదించబడతావు. తాత్కాలిక శ్రమలు వస్తాయి, తాత్కాలిక నిందలు వస్తాయి, అవమానం. నువ్వు తప్పు చేయకపోయినా కూడా నీ మీద అబద్ధపు సాక్ష్యాలు చెప్తారు. ప్రియులారా, నా అబద్ధపు సాక్ష్యాలు, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. అయినా నువ్వు ప్రభువును బట్టి ప్రభువుకు అప్పగించుకొని నిలిచినప్పుడు దేవుడు నిన్ను ఆయన గెలిపిస్తాడు, ఆయన ఆదరిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన నిన్ను ఆ యోసేపు వలె ఆశీర్వదించేవాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, అయితే ఇక్కడ మరొక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. అతన్ని చూస్తే న్యాయాధిపతి గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం గమనించినప్పుడు, న్యాయాధిపతి గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం గమనిస్తున్నప్పుడు అక్కడ సంసోను అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన పేరు సంసోను. వాళ్ళ అమ్మా నాన్నకు పిల్లలు లేకపోతే లేక పుడతాడు. అనగా సంసోను అనే వ్యక్తి ఎలా పుట్టాడంటే దేవుని వరం చేత పుట్టాడు. ఇట్స్ ఎ గాడ్స్ గిఫ్టెడ్ సన్. దేవుడి వరం చేత పుట్టాడు. అయితే ఇతను దేవుని చేత, పైన అధ్యాయంలో ఉండిద్ది, దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు ఉండిద్ది. సంసోను దేవుని చేత ఆశీర్వించబడ్డాడు, దేవుని వరం చేత పుట్టినవాడుగా ఉంటూ ఉన్నాడు. అతను ఎదిగిన తర్వాత ఒకరోజు వాళ్ళ అమ్మ నాన్నతో మీటింగ్ పెడతాడు. మమ్మీ, డాడీ అని చెప్పి, అదిగో నేను ఒక అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయికి నాకు ఇష్టమైంది, ఆ అమ్మాయి పట్ల ఆకర్షణ గురయ్యాను, ఆ అమ్మాయి నాకు ఇష్టమైంది, ఆమె నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని ప్రపోజల్ పెట్టాడు. ఆమె నాకు ఇచ్చి పెళ్లి చేయమని ప్రపోజల్ పెడితే అమ్మ నాన్నారే, వద్దురా, ఆ అమ్మాయి అనురాలు, పిలిస్తీరాలు, నువ్వు వద్దయ్యా, మన వాళ్ళలో చూసి చేస్తాము, దేవుని నమ్మకం బిడ్డను చూసి చేస్తామంటే, లేదు నాకు ఆ అమ్మాయి నచ్చింది, నాకు కావాల్సిందే అని వాళ్ళ అమ్మా నాన్న మాట కూడా లెక్క చేయకుండా ముందుకు వెళ్తాడు. అలా కొంతకాలం ఆ అమ్మాయితో సహవాసము, ఆ విధంగా పెళ్ళి అలా జరిగిద్ది. అందరితో ఉన్నాడా? లేడు. ఆ తర్వాత గాజియానా పట్టణానికి వెళ్ళి అదొక వేశ్యకాడికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? వేశ్యకాడికి. మళ్ళీ అంతటి తాగాడా అంటే మళ్ళీ కొంత దూరం ముందుకు వెళ్ళిన తర్వాత దెలీలా అని ఒక చెడ్డ స్త్రీ దగ్గరికి వెళ్తాడు. ఏం పేరు? దెలీలా అని చెడ్డ. ఇటు బ్రతుకు చెడిపోయింది.
అమ్మా నాన్న మాట వినలేదు, దేవుడి మాట వినలేదు. ఓ తప్పిపోయాడు, తప్పిపోతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ప్రియులారా, అతను బలాఢ్యుడే సంసోను దేవుడి వరం చేత పుట్టినవాడు, దేవుని చేత ఆశ్రయించబడ్డవాడు. వాళ్ళ అమ్మ నాన్న మంచి భక్తి పరులు. అయితే సంసోను అతను ఈ లోకానికి ఆకర్షణకై, ఈ పాపాగాని ఆకర్షణకై భ్రష్టుడయ్యాడు. బలాఢ్యుడే సంసోను భ్రష్టుడయ్యాడు, బలహీనుడయ్యాడు, ఆత్మీయంగా బలహీనుడయ్యాడు. సంసోను పరస్త్రీ యొక్క తన జీవితంలో పరస్త్రీ వ్యామోహంలో అనే శోధానికి గురయ్యాడు. సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. జుట్టు కత్తిరించబడింది, కళ్ళు పీకబడ్డాయి, సంఖ్యలతో బంధించారు, బందీగృహంలో బంధించబడ్డాడు. ఇప్పుడు కళ్ళు పోయి బందీగృహంలో ఉండి తిరుగులు విసురుతూ ఉన్నాడు. ఇది సంసోను జీవితం మనందరూ తెలిసింది కాబట్టి నేను గుర్తు చేస్తే ముందుకు వెళ్తున్నా. ఓ ప్రియులారా, దేవుడు ఏమిచ్చాడు సంసోనుకి? గిఫ్టెడ్ సన్గా పుట్టించాడు, ఆశీర్వదించాడు. తర్వాత న్యాయాధిపతిని చేశాడు. మనం చదివితే 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా చేశాడు. ఎన్నాళ్ళు? 20 సంవత్సరాలు న్యాయాధిపతి చేశాడు, జడ్జిగా చేశాడు, పరిపాలకుడు. అప్పుడు న్యాయాధిపతి అంటే తీర్పు తీర్చే వ్యక్తి, అడ్మినిస్ట్రేటర్ బోత్. ఇప్పుడు లీగల్ వేరుగా ఉంది, అడ్మినిస్ట్రేషన్ వేరుగా ఉంది. కానీ ఆనాటి కాలంలో లీగలు అనగా ఈ యొక్క న్యాయ వ్యవస్థ, పరిపాలన వ్యవస్థ రెండింటిలో కూడా న్యాయాధిపతే చూసేవాడు. అలా న్యాయాధిపతిగా 20 సంవత్సరాలు దేవుడు అధికారం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, వరం ఇచ్చాడు, ఆశీర్వదించాడు. అన్నిచ్చినా కూడా చెడిపోయాడు. అమ్మ నాన్నని బాధ పెట్టాడు, దుఃఖ పెట్టాడు. వాళ్ళ అమ్మ ఏడ్చుండిద్ది, వాళ్ళ నాన్న ఏడ్చుంటాడు. చెడిపోయాడు. ఒక్కసారి బలాఢ్యుడు జంతువులను చీల్చేసాడు. అసలుకి ఎంతో బలాఢ్యుడు. ఆ సబ్జెక్ట్ జోలికి వెళ్ళను. కానీ శోధన వచ్చింది, నిలిచాడా, ఓడిపోయాడా? ఇదే నా అంశం. అంతే ఫైనల్. అన్నీ ఉన్నాయి. అయ్యా అన్నం లేక దొంగతనం చేసేయాలి, ఆకలి దొంగతనం చేసేయాలి. కుక్క దొంగతనం చేసేది ఎప్పుడన్నా. ఎప్పుడు? ఆకలి ఒకప్పుడు పూరి గుడ్చున్నప్పుడు తడికిలో గుండా దూరి లోపలికి వెళ్ళి ఆ కడుపు ఆకలి తీర్చుకోవడం కోసము దొంగతనం దొంగ కుక్క అంటారు. దాన్ని ఏమంటారు? అరే దొంగ కుక్క అనేవాళ్ళు మేము చిన్నప్పుడు. ఇప్పుడైతే అన్ని గోడలు గేట్లు పెట్టుకున్నారులే. కానీ దొంగ కుక్క అనేవాళ్ళు. ఆకలి ఏం తిన్నాడా అంటే అనుకోవచ్చు. దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, ధనం ఇచ్చాడు. అన్నీ ఇస్తే దేవునికి విరోధముగా ప్రవర్తించాడు. సంసోను జీవితం ఓడిపోయిన జీవితం, తల్లిదండ్రులను బాధ పెట్టిన జీవితం, పెద్దలను బాధ పెట్టిన జీవితం, దుఃఖపెట్టిన జీవితం, దయనీయమైన జీవితం, దరిద్ర జీవితం. నీ జీవితం ఎలా ఉంది? సంసోను సంగతి ఏమోలే. నా జీవితం ఎలా ఉంది? నీ జీవితం ఎలా ఉంది? పైకి భక్తి పరులుగా ఉన్నావేమో, పైకి ముసుగేసుకొని ఉన్నావేమో. గేహేజీ మందిరంలో తిరుగుతుంటాడు, వాక్యాలు చెబుతుంటాడు, ప్రార్థనలు చేస్తుంటాడు, పాటలు పాడుతుంటాడు, పరిచయం చేస్తుంటాడు. సంసోను న్యాయాధిపతిగా ఉన్నాడు, తీర్పులు ఇస్తున్నాడు, పరిపాలిస్తున్నాడు. పైన ఒక జీవితం, లోపల ఒక జీవితం. పైన పటారం, లోన లటారం. మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్టైపు చూడు పురుగుల బ్రతుకైపోయింది. సంసోను జీవితము దయనీయమైన జీవితము, దరిద్ర జీవితమైంది. నీ జీవితం ఎలా ఉంది? సంసోని బాటలో ఉన్నావా? సోదరుడా, పరపురుష వ్యామోహంలో పడిచేస్తున్నావా? పరస్త్రీ వ్యామోహంలో పడిచేస్తున్నావా? పరపురుష వ్యామోహంలో ఉంటే, పరస్త్రీ వ్యామోహంలో ఉంటే సంసోని బాట దేవునికి విరోధమైన దారి, దేవునికి విరోధమైన ప్రవర్తన. నీ ప్రవర్తన, నీ దారి దేవునికి ఇష్టమైందేనా? దేవునికి కష్టమైందేనా? దేవునికి ఇష్టమైందైతే దీవించబడతావు, దేవునికి కష్టమైంది కష్టాలు పాలవుతావు, కళ్ళు పీకబడతాయి, తిరగలు విసరాలి, బందీ గృహంలో ఉంటావు. నీ బలం పనికిరాదు. బలాఢ్యుడు సంసోను బలం పనికొచ్చిందా? పనికిరాదు. తనకు అధికారం పనికొచ్చిందా? పనికిరాదు. పాపము పాము వలె కాటు వేసిద్ది. అది విషసర్పము. కాబట్టి
కష్టాల పాలవుతావు. దేవుని కష్టంగా జీవిస్తూ ఉంటే కష్టాల పాలవుతావు, కన్నీళ్ళు పాలవుతావు. నాకు అధికారం ఉందలే, బలం ఉందలే, నా మాట సాగుతుందిలే, నాకు ఎదురు లేదులే, తిరుగులేదులే అంటే దేవుడు ఒకరోజు దెబ్బేస్తాడు. దేవుడు దెబ్బేస్తే తిరిగి పైకి కూడా లేవలేం ప్రియులారా, పైకి కూడా లేవలేం. కాబట్టి శోధన అనగా పరీక్ష, టెస్ట్ అనేది ఎవరి జీవితంలో అయినా ఎప్పుడైనా రావచ్చు. ఎవరి జీవితంలో అయినా ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. దానికి ఎవరు అతీతులు కారు, ఎవరు అతీతులు కారు. మనం ఎలా స్పందిస్తాము అయితే దానికి ఎవరు అతీతులు కారు. కానీ ఆ శోధన వచ్చినప్పుడు, ఆ పరీక్ష వచ్చినప్పుడు, ఆ టెస్ట్ వచ్చినప్పుడు మనం ఎలా స్పందిస్తున్నాము అనేదే ప్రాముఖ్యమైన విషయం. యోసేపుకి శోధన వచ్చింది, ఎదురైన అతను ఎలా స్పందించాడు? పాపం నుండి పారిపోయాడు. సంసోనికి శోధన వచ్చింది, అతను ఎలా స్పందించాడు? అతను పారిపోలా నిలిచాడు, దానితో ఏకీభవించాడు. చివరికి ఓడిపోయాడు. తర్వాత దేవుని వేడుకుంటాడు, దేవుడు క్షమిస్తాడు తర్వాత విషయం కానీ ఆ సమయం వరకు సంసోను ఓడిపోయాడు. కాబట్టి ప్రియులారా, మనము శోధన వచ్చినప్పుడు స్పందించే విధానం, దేవునితో గల అనుబంధాన్ని, ఆత్మీయతను, దేవుని సహవాసాన్ని కొనసాగిస్తున్నామా లేదా? కాబట్టి ప్రియులారా, మనం గమనించినప్పుడు యోసేపు దేవునితో సహవాసాన్ని కొనసాగించాడు. శోధనలో ఆయన నిలిచాడు, గెలిచాడు, పాపం నుండి పారిపోయాడు. సంసోను పాపానికి గురయ్యాడు, ఓడిపోయాడు ప్రియులారా. కాబట్టి సంసోను వల్ల ఆకర్షణ గురవుతున్నావా? రంగుల ప్రపంచానికి ఎన్నో ఆకర్షణలు, ఇతరుల వస్తువులు, బంగారు ఉంగరాలకు ఆకర్షణ గురవుతాయి, ఇతరుల బంగారానికి, ఇతరుల వస్త్రాలకి, ఇతరుల డబ్బులకి, ఇతరుల ధనానికి, ఇతరుల బలానికి ఆకర్షణ పడుతున్నావా? ఈ రంగుల ప్రపంచం నిన్ను కాటు వేసే విషసర్పం ప్రియులారా. అందుకే సంతృష్టిదాయకమైనటువంటి దైవభక్తి అవసరమైన విషయాన్ని గమనించాలి. అయితే సంసోను ఆకర్షణ గురయ్యాడు, దేవునికి దూరమయ్యాడు, శోధనకు గురయ్యాడు, పాపానికి చేరువయ్యాడు. సంసోను తన బలాన్ని పోగొట్టుకున్నాడు, తన గౌరవాన్ని పోగొట్టుకున్నాడు, తనకున్న న్యాయాధిపతి పదవిని పోగొట్టుకున్నాడు, ఆత్మీయతను పోగొట్టుకున్నాడు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు. అన్నిటినీ కోల్పోయి చివరికి కళ్ళు పీకబడి నిస్సహాయంగా బందీ గృహంలో కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తూ తిరగలు విసురుతూ ఉన్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదువుకున్న దానిలో, శోధన సహించేవాడు ధన్యుడు, వాడు దాన్ని నిలిచిన వాడై. ఓ ప్రియులారా, యోసేపు శోధన సహించాడు, శోధనకు నిలిచాడు, గెలిచాడు. యోసేపు నమ్మకంగా ఉన్నాడు, తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. యోసేపు వలె శోధన సహించి, శోధనకు నిలిచి, పాపంలో పడిపోకుండా దేవుని సహాయం చేత ఆత్మీయంగా స్థిరులుగా జీవించవలసిన వారంగా మనం ఉన్నామని వాక్యం ద్వారా హెచ్చరింపడుతూ ఉన్నాం ప్రియులారా. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనం గమనించినప్పుడు యోసేపు గురించి ఒక గొప్ప మాట రాయబడి ఉంటుంది చూడండి. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనం. అవును, యోసేపు ఫలించడి కొమ్మ. ప్రియులారా, కొమ్మలు 2 రకాలు ఉంటాయి. ఫలించే కొమ్మలు ఉంటాయి, ఫలించిన కొమ్మలు ఉంటాయి. ఊట వద్ద ఫలించడు కొమ్మ, ఫలించడు కొమ్మ ఎలా ఉండిద్దంటే పచ్చగా ఉంటుంది. ఊటకాలు లేకుండా ఉండే కొమ్మ ఎలా ఉండిద్దంటే ఎండిపోయిన కొమ్మలా ఉంటుంది. దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. ఆ కొమ్మకి రెమ్మలు వస్తాయి, ఆ రెమ్మలు వ్యాపిస్తాయి ప్రియులారా. కాబట్టి ఫలించే కొమ్మగా మనం ఉన్నామా లేదా? ఊట వద్ద ఉన్న కొమ్మగా మనం ఉన్నామా లేదా? వ్యాపించే కొమ్మగా మనం ఉన్నామా లేదా? ఉండకపోతే ఏమైద్దో చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 1-2 వచనం గమనించినప్పుడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఈ మాట ముఖ్యమైనది. ఫలింపని ప్రతి తీగను అది ఆయన తీసి, ఫలించకపోతే ఏమైంది? ఉంచుతామా? ఎండిపోయిన కొమ్మని తీసి పారవేస్తారు, తీసి
పారవేయబడుతుంది ప్రియులారా. ఆ తీసి పారైతే పర్లా. 6వ వచనం చూడండి. ఇంకా 6వ వచనం గమనిస్తే, నా యందు నిలిచి ఉన్న ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. పోగు చేసి అగ్నిలో వేస్తారంట. వాటిని ఎండిపోయినట్లు ఏడేస్తారు. అగ్నిలో వేస్తే ఏమైందంట? కాలిపోయిద్దంట. ఈ ఎండిపోయిన కొమ్మలు ఎవరంటే దేవుని యందు నిలిచి ఎండిన బ్యాచ్. పైకేమో దేవుళ్ళు ఉన్నట్టుగానే ఉంటారు, కానీ దేవుళ్ళు నిలిచి ఉండరు. ఎండిపోయిన బ్యాచ్. ఆ ఎండిపోయిన వాళ్ళని ఏం చేస్తారంటే ఆ ఎండిపోయిన కొమ్మలను తీసుకెళ్ళి అగ్నిలో వేసి కాల్చినట్టుగానే వీళ్ళు కూడా ఆ యొక్క చెట్టు నుంచి వేరు చేయబడతారు, అగ్నిలో వేయబడతారు, కాల్చి వేయబడే అనుభవం ఉంటుంది. యేసేపు అనుభవం ఎలా ఉందంటే ఫలించడు కొమ్మగా ఉన్నాడు, ఊట వద్ద ఉన్నాడు కొమ్మగా ఉన్నాడు, ఆ తర్వాత వ్యాపించే కొమ్మగా ఉన్నాడు. ఓ ప్రియులారా, 2 కొమ్మలు చూసాం మనం. ఫలించడు కొమ్మ, ఎండిపోయిన కొమ్మ అనుకో. ఫలించడు తీగ, ఎండిపోయిన తీగ అనుకో. మనం ఏ బ్యాచో మరి? మనం ఎటు ఉన్నామో మరి? కాబట్టి ఈ మధ్యాహ్న వేళ దేవుని అడుగుతాం, ప్రభువా నేను నీ యందు ఉన్నానా లేదా? నేను నీ యందు ఉన్నానా? గేహేజీ అలా భ్రమించాడంట. ఎవరు? గేహేజీ. నేను దేవునిలోనే ఉండాలి, దేవుని మందిరంలో ఉండాలి, ఎలీషా ప్రవక్త గారికి పరిచర్య చేస్తున్నాలే, కుర్చీలు వేస్తున్నాను, పట్టలు వేస్తున్నాను, పలహారం పంచుతున్నాను, పాత్రలు కడుగుతున్నాను, క్యాంపస్ చిమ్ముతున్నాను, భలే పని చేస్తున్నాను నేను, వాళ్ళు తిన్న సేవకులు తిన్న ప్లేట్లు కూడా కడుగుతున్నాను అని ఎన్నో అనుకున్నాడు. ప్రియులారా, అట్లా భ్రమించేవారిగా ఉంటే మోసపోతాం. అందము మోసకరము, మోసపోతాం ప్రియులారా. కాబట్టి దేవుని నిలిచేమా లేదా? ఇప్పుడు గేహేజీని చూసాము, ఎలీషా ప్రవక్తను చూసాం. ఎలీషా ప్రవక్త శోధనకు గెలిచాడు. ఆయన గొప్ప ప్రవక్తగా నిలబడ్డాడు, ఆయన మీద రిమార్క్స్ లేవు. ఆ తర్వాత గేహేజీ అతను మంచి పరిచారకుడు ఉంటూ వచ్చాడు, అనేకమైన విషయాల్లో ఉన్నాడు, కానీ చివరికి ఓడిపోయాడు. తర్వాత శాపగ్రస్తుడిగా నష్టపోయాడు. తర్వాత సంసోను గురించి బలాఢ్యం అని చెప్పుకుంటూ వచ్చాం, కానీ చివరికి బలహీనుడయ్యి ఆయన కళ్ళు బీగుతూ ఏం చేయలేకపోయాడు, ఆయన జుట్టు కట్ చేస్తే ఏం చేయలేకపోయాడు. కళ్ళు బీకి చేతులకి కాళ్ళకి సంఖ్యలు వేస్తారంట అక్కడ చదివితే. గొలుసులు వేసి కట్టేసినా కూడా ఏం చేయలేకపోయాడు. తిరగలు విసురుతూ కళ్ళు లేకపోయినా కన్నీళ్ళు కరుగుతున్నాడు. కళ్ళు ఏది గుడ్లు పోయినాయి, కానీ వాళ్ళు కొడతా ఉండి సంఖ్యలు వేస్తే ఏడుస్తా తిరగలు విసురుతున్నాడు. కళ్ళు లేక కన్నీళ్ళు గారుస్తూ బాధపడుతూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడిచ్చిన ఆధిక్యతను, బలాన్ని, ధనాన్ని, అధికారాన్ని మనము మన ఇష్టానుసారంగా మిస్యూజ్ చేస్తే సంసోనులాగా నష్టపోతాన్న విషయాన్ని మనము గుర్తు చేయబడుతుంది. దేవునికి ఒక అధికారం ఇచ్చి ఉండొచ్చు, న్యాయాధిపతి అధికారం ఇచ్చాడు, చక్కగా పరిపాలన చేయవచ్చు. అయితే మిస్యూజ్ చేశాడు. చాలామంది అధికారం ఇస్తే ఆ యొక్క అధికారాన్ని నా ఇష్టం, నేను చెప్పింది జరగాలనే ఉద్దేశంతో అది మంచిగా ఉపయోగిస్తే పర్లేదు, కానీ వారు సొంత నిర్ణయాలకు వెళ్ళిపోయి అలా చేస్తే సంసోను దేవుడు ఎలా శిక్షించాడు, అలాంటి శిక్ష ఎవరైనా తప్పించుకోలేరు. దేవుడి దృష్టిలో దేవుడు న్యాయవంతుడు, నీతిమంతుడు. మనుషులు మనం మభ్యపెట్టచ్చు, మనుషుల దగ్గర మనం భ్రమింప చేయొచ్చు, కానీ దేవుని మనము మోసం చేయలేం ప్రియులారా. మనం మోసం చేయలేం. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం గమనిస్తే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల. ఇప్పుడు మనం ఎక్కడ నిలవాలంట? నువ్వు శోధనలు నిలబడాలి అంటే, నువ్వు శోధనలు నిలవాలి, గెలవాలి అంటే నువ్వు ఉండాల్సింది ఎక్కడ? నీ కష్టాలు, నీ కన్నీళ్ళు, నీ బాధలు, నీ పరిస్థితులు మనుషులు చెప్పుకున్నా కూడా వాళ్ళు సంపూర్ణంగా నీ సమస్యలు పరిష్కారం చేయలేరు, నీ ఇబ్బందులు పరిష్కారం చేయలేరు. కానీ నువ్వు నిలిచి ఉండాల్సింది దేవుని సన్నిధిలో. యేసేపు పాపం నుండి పారిపోయాడు, కానీ దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడు, దేవునితో నిలిచి ఉన్నాడు, దేవుని మాటలో నిలిచి ఉన్నాడు, దేవుని మాట తన హృదయంలో నిలుపుకున్నాడు. అప్పుడు దేవుడు కూడా యేసేపు జీవితాన్ని నిలబెట్టి వాళ్ళ నాన్నకి, వాళ్ళ అన్నదమ్ములకి, వాళ్ళ బంధువులకి అందరికీ ఆహారం ఇచ్చాడు, ప్రధానంగా పరిపాలన చేశాడు. ఆ యొక్క దేశంలో అందరినీ కూడా పోషించడానికి దేవుడు ప్రతినిధిగా ఉన్నాడు. కరువు కాలంలో పోషించుటకు దేవుడు ప్రతినిధిగా యేసేపు నిలబెట్టబడ్డాడు. దాని సీక్రెట్ ఒకటే. ఏం సీక్రెట్ అంటే ఇదే సీక్రెట్. 7వ వచనం యోహాను సువార్త 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల. వాళ్ళ మాటలు వద్దు, అవన్నీ వేస్ట్ మాటలు, వేస్ట్ వ్యవహారం అయ్యి. దేవుని మాటలు నీలో ఉండాలి, నువ్వు దేవుని నిలిచి ఉండాలి. అంతే సీక్రెట్స్. మనుషులు మాటలేంది, నా మాట చెబుతారు, నీ మాట చెబుతారు, నన్ను మోసం చేస్తారు, నిన్ను మోసం చేస్తారు. బ్రతికే మోసకరం.
మనుషులే మోసకరం. కాబట్టి మనుషుల యందు ఎక్కువ లక్ష్యం పెట్టదు, కానీ దేవుని యందు లక్ష్యం పెట్టాలి. మన గురి దేవుని యందు ఉండాలి. మన మాటలు మన యొక్క విధానము దేవునితో మనము నిలిచి ఉండాలి. ఎవరితో? దేవునితో మనం నిలిచి ఉండాలి. ఆయన వాక్యంలో మనం ఆదరించబడాలి. ఆయన వాక్యం ఉండిద్ది, నీ వాక్యమే నన్ను బ్రతికించి. ఎప్పుడు అది చెప్పరే. ఎప్పుడు అక్కడ వాక్యం ఉంది, కీర్తనలు ఏముంది? నా బాధల్లో బతికించింది. ఎప్పుడంట? నీకు బాధలు ఉన్నాయా? జనాలు చెప్పుకోబాకు, పలసన అయిపోతావు, లోకు అయిపోతావు. నీ ముందు అయ్యో పాపం అంటారు, పక్కెళ్ళి ఏమంటారో. కొంతమంది ప్రార్థన చేస్తారు, కొంతమంది ఇతరులు చెప్తారు, ప్రచార కార్యకర్త అవ్వచ్చు. అర్థమైందా? కాబట్టి నీ బాధలు దేవుడు చెప్పుకో, నీ పరిస్థితులు దేవుడు చెప్పుకో. దేవుడికి అసాధ్యమైంది లేదు. ఎట్లాంటి వ్యక్తినైనా, ఎలాంటి పరిస్థితులైనా చక్కపరచగల సమర్థుడు ఆయన. ఆయన యోగ్యుడు, ఆయన బలవంతుడు. ఆయనకు అసాధ్యమైందే లేదు ఆయనకి. నీ రోగమైనా, నీ కుటుంబమైనా, నీ సమస్య అయినా, నీ ఇబ్బంది అయినా, నీ ఉద్యోగమైనా, నీ వ్యాధి అయినా, ప్రతి పరిస్థితికి చాలినవాడు దేవుడు. ఈ లోకంలో ఎవ్వరు సరిపోరు. ఫుల్ సఫిషియెంట్ పర్సన్ ఈజ్ గాడ్ ఓన్లీ. కాబట్టి మనం ప్రార్థించాలి, కన్నీరు కార్చాలి. నీ కుటుంబం గురించి, నీ పరిస్థితుల గురించి, సంఘం గురించి, పరిచర్య గురించి, నశించిపోయే ఆత్మల గురించి మనము ప్రార్థించేవారిగా ఉండాలి. చూడండి 8వ వచనం, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. మనం ఫలిస్తే ప్రజలు కొంతమంది మెచ్చుకుంటారు, కొంతమంది అసూయపడవచ్చు, కొంతమంది హేళన చేయొచ్చు, రకరకాల వ్యక్తులు ఉంటారులే. కానీ దేవుడు మాత్రం సంతోషిస్తాడు. దేవుడు మాత్రం నువ్వు ఫలిస్తే, నువ్వు దీవించబడితే, నువ్వు ఆత్మీయంగా ఫలిస్తే, నువ్వు ఆనందంగా ఉంటే దేవుడు మాత్రం సంతోషిస్తాడు. నా తండ్రి మహిమపరచబడును, మీరు నా శిష్యులగుదురు. కాబట్టి ప్రియులారా, మనం ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఫలించాలంటే దానికి ఒక సీక్రెట్ ఉంది. ఏం సీక్రెట్? ఇందా చెప్పి 7వ వచనంలో, దేవునిలో నిలిచి ఉండాలి, దేవునితో నిలిచి ఉండాలి, దేవుని మాటలు మనం నిలిచి ఉండాలి. ఈరోజు మెచ్చుకోవచ్చు, నువ్వు కార్ డ్రైవింగ్ చేస్తే మెచ్చుకోవచ్చు, లేదా మైకులు పెడితే మెచ్చుకోవచ్చు, బాగా కొద్దిసేపు పని చేసి వాళ్ళకు ఉపయోగపడితే మెచ్చుకోవచ్చు. నువ్వు వాళ్ళ మాట వినని రోజు నిన్ను గడ్డి పూసలా తీసవచ్చు, కరేపాకులా పక్కన పడేయచ్చు. అర్థమైందా? ఇది మనుషుల స్వభావం. అది అనుభవమే తెలిసిద్ది, ఏదైనా అనుభవమే తెలిసిద్ది. కాబట్టి ప్రియులారా, మనుషులతో తాత్కాలిక అనుబంధాలే కానీ శాశ్వత అనుబంధము, శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైన దేవుడు మనతో ఉంటాడు. అయితే ఆయన అడుగుతున్నాడు, నా కుమారుడా, ఏమంటున్నాడు? నీ హృదయము నాకిమ్ము. నీ హృదయము అది మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిగింది, అది పాపపు వ్యాధితో ఉంది. నచ్చింది, నరకానికి పోతావు. ఎన్నాళ్ళు నువ్వు మోసం చేస్తావు నీ అందం ద్వారా? ఎన్నాళ్ళు మోసపోతావు? ఇప్పుడు ఎయిడ్స్ జబ్బు ఎవరికి ఉంది అర్థం కావట్లా. ఈరోజు నేను మా అమ్మను వదిలిపెట్టి వెళ్తూ ఉండా మేదర్మెంట్ సెంటర్లో ఒక అమ్మాయి నాకు ఎదురు వస్తూ ఉంది. అమ్మాయి అంటే పెద్ద అమ్మాయిలు 30 సంవత్సరాలు ఉంటాయి. అమ్మాయి ఒకప్పుడు సన్నగా ఉంది. ఏందయ్యా అంటే, ఏందమ్మా ఒకసారి అడిగి, ఏందమ్మా అంటే, అమ్మాయి అన్న నాకు ఆరోగ్యం బాగాలేదు అంది. సరే, 2 పిల్లలు వాళ్ళని హాస్టల్లో ఒంగోలు చేర్పిద్దామని వాళ్ళని కూడా సలహా చెప్పాను. చివరికి ఇక్కడే ఉన్నారు. ఆ అమ్మాయి అక్కడ చిన్నప్పుడు చదువుకున్న స్టూడెంటే, వాస్తవం చెప్పాలంటే చిన్నప్పుడు చదువుకున్న పాపే. ఆ అమ్మాయి ఇప్పుడు చాలా బలంగా ఆరోగ్యంగా ఉంది. కానీ ఆ అమ్మాయికి జబ్బు ఉంది. అమ్మాయికి జబ్బు. కాబట్టి పైకి అందంగా ఉంది, ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది, లావుగా, యవనస్తుల కోసం చెబుతున్నాను నేను. కాబట్టి అందంగా, లావుగా, బలంగా ఉన్న పురుషులైనా స్త్రీలైనా ఎవరికి ఏ జబ్బు ఉందో తెలియదు. ఎవరికి ఏ జబ్బు ఉందో తెలియదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితుల్లో, కాలంలో మనం ఉన్నామన్న విషయాన్ని నాకెందుకు చూడంగా ఈరోజు అనిపించింది, చెప్తున్నా అంతవరకే. కాబట్టి ప్రియులారా, అందము మోసకరము. పైకి అందంగా ఉండవచ్చు, లోపల ఎన్ని జబ్బులు ఉన్నాయో. పైకి మంచిగా భక్తిగా కనిపించవచ్చు, అంతరంగంలో ఎంత మోసకరంగా ఉన్నారో తెలియదు. కాబట్టి మనుషులు నమ్ముకోండి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. నీ భర్త నమ్మపోవద్దు, నువ్వు నీ భార్యను నమ్మద్దు, నీ పిల్లలు నమ్మద్దు. అందరికంటే ఎక్కువ ఎవరు నమ్మాలి? ముందు దేవుడు నమ్మిన తర్వాత అప్పుడు నమ్ము వాళ్ళని. ముందు వాళ్ళు నమ్మితే మోసపోతావు, మోసం చేస్తారు. అంతే, ఈ లోకమే
మోసంగా ఉంది. అందుకని ఈ పాపాన్ని మోసాన్ని జయించాలని ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నీ కొరకు నాకు రక్తం కాచాడు, ప్రాణం పెట్టాడు. తండ్రి వీరేమి చేస్తున్న విరుగురు, వీరిని క్షమించమని ఆయన క్షమాగుణాన్ని ప్రపంచానికి చాటాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. క్షమాగుణాన్ని ఆయన చాటాడు. ప్రియులారా, నేను గుడిపాడులో ఒక సేవకుడు వాక్యం చెప్తా ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? మనకేం కావాలంట? ప్రేమే మన ఆయుధంగా ఉండాలంట. మన పిచ్చిలు గుడిపాడులో మీటింగ్స్కి వెళ్తే ప్రేమ మనకు ఆయుధంగా ఉండాలి. వాళ్ళు మనం ద్వేషించని, వాళ్ళు మనం తృణీకరించని, వాళ్ళు మనం లెక్క చేయకపోని, వాళ్ళు మన పక్కన వెనక తిట్టని, అమ్మా దేవుని ప్రేమను చూపించంతే. నిన్ను గౌరవించకపోయినా, నన్ను గౌరవించకపోయినా నీకు ఆడికి వస్తే నువ్వు దేవుని ప్రేమ చూపించంతే. ప్రేమ మనకు ఆయుధంగా ఉండాలి. మన ఓర్పు కలిగి ఉంటే దేవుడు వారితో యుద్ధం చేస్తాడంట. వాళ్ళు ఎగిరిగిరి పడ్డా, ఎట్ట చేసినా, మన గురించి మాటలు తోటలు పేల్చేసినా, మనం ఏం చేయలేకపోయినా నువ్వు ఓర్పుగా ఉండు. దేవుడే యుద్ధం చేస్తాడు నీ పక్షాన. యుద్ధము నాదే, యుద్ధము యెహోవాదే అన్నాడు దావీదు. కాబట్టి నువ్వు వాళ్ళు చెప్పుకోబాకు, వాళ్ళని అడగబాకు, తగాదులొద్దు, తన్నులాట్లొద్దు, దేవుడికి అప్పగించుకో. మనం అందరి పట్ల ప్రేమ చూపాలి. నిన్ను వ్యతిరేకించిన, తృణీకరించినా కూడా మనం ఓర్పుగా ఉండాలి, ప్రేమ చూపాలి, ప్రార్థన చేయాలి. దేవుడు అన్నాడు, నీ శత్రువుల కొరకు ప్రార్థన చెయ్యి. శత్రువుల కోసం ప్రార్థన చేయి, బంధువుల కోసం, అందరి కోసం మనం ప్రార్థన చేయటమే. సకల జనుల కోసం మనం ప్రార్థించాలి, ప్రేమించాలి, అంతవరకే. అయితే వారి స్వభావం తెలిసినప్పుడు మనం వివేకంగా తగుమట్టిగా ఉండటం, మనం జ్ఞానయుక్తంగా ఉండేలాగా ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి మెట్టుకు మనము దేవుని ప్రేమాగుణాన్ని ధరించాలి, దేవుని యొక్క క్షమాగుణాన్ని ధరించాలి అంటే నీ హృదయంలో దేవునికి స్థానం ఉంది, స్థానం ఇవ్వాలి. స్థానం ఉందా? ప్రార్థనకు వస్తున్నాం కానీ దేవునికి మన హృదయంలో స్థానం ఉందా లేదా? దేవుని మనం ప్రేమిస్తున్నామా లేదా? అది మనకి ప్రశ్నగా ఉంది. ప్రియులారా, యోసేపు దేవుణ్ణి ప్రేమించాడు. యోసేపు తన హృదయంలో దేవునికి స్థానం ఇచ్చాడు. అందువలన యోసేపు శోధనకు నిలిచాడు, గెలిచాడు, దీవించబడ్డాడు, ఆశ్రయించబడ్డాడు, ప్రధానమంత్రి అయ్యాడు. మనం ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేస్తూ. ప్రభువా, నాలో జీవితంలో అనేక శోధనలు వస్తున్నవి అయ్యా, అనేకమైన వేదనలు వస్తున్నవి. శోధనలో ఓడిపోతున్నాను, అనేకసార్లు పడిపోయాను అయ్యా. ప్రభువా, దయతో నాకు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేద్దాం. ప్రేమామయుడా, దయామయుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మా జీవితాల్లో యవ్వన ప్రాయంలో కానీ, ఒంటరి జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ అనేకమైన శోధనలు మా జీవితాల్లో అయా అందరికీ ఎదుర్కొన్న వారమే. ప్రభా, అనేక సందర్భాల్లో ఓడిపోయిన వారమే, అనేక సందర్భాల్లో పడిపోయిన వారమే, అనేక సందర్భాల్లో నీ దయ చొప్పున, కృప చొప్పున, నీ సహాయం వల్ల నిలిచిన వారమే, గెలిచిన వారేం. ప్రభా, అందుబట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ప్రభా, అయా ప్రభా, మా జీవితంలో ఈ రంగుల ప్రపంచంలో ఆకర్షణలో ప్రభా పడిపోకుండా, చెడిపోకుండా, అయా నీకు విరోధంగా పాపం చేయకుండా దయతో మమ్మల్ని క్షమించండి, సరిచేయండి. మా చుట్టూ మీ దేవదూత కాపుదలు ఉంచండి. ప్రభా, అయ్యా ప్రభా, ఎలీషా ప్రవక్త వలె మేము నాయన అయా ధనాశకు నాయన శోధన గురి కాకుండా నిలబడే వరకు సహాయం దయచే. ప్రభా, గేహేజీలాగా పైకి భక్తి పొడులుగా ఉంటూ లోపల భక్తి లేని వారు ఇంకా మోసగాళ్ళుగా ఉంటూ మోసం చేసుకోకుండా సహాయం దయచే. ప్రభా, అయ్యా నాయన దేవా తండ్రి, యోసేపువలె భక్తిగా పరిశుద్ధంగా నీకు ఇష్టలుగా దేవుని సన్నిధిలో ఉండి సహాయం చేయ. ప్రభా, సంసోను వలె ఈ యొక్క రంగుల ప్రపంచంలో ఆకర్షణకు గురయ్యి నష్టపోకుండా ఉండి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, అయా శోధన రాగానే యోనా వలె అయా దేవునికి పారిపోయిన అనుభవాలు మా జీవితంలో లేకపోలేదు. అలాంటి అనుభవం మాకు విడుదల కలిగించు. ప్రభా, యోసేపు వలె దేవునికి దగ్గరయ్యి దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవునితో ప్రభా మేము కొనసాగుకు దేవుడు అయా ప్రభా యోసేపు పరిశుద్ధతను కాపాడుకుంటూ నీకు ఇష్టడుగా జీవించిన వాడిగా ఫలించడు కొమ్మగా ఉన్నాడు. ప్రభా, మా జీవితం కూడా నీకు ఇష్టలుగా జీవిస్తూ దేవుని వాక్యాలను హృదయంలో భద్రం చేసుకుంటూ దేవునిలో జీవిస్తూ ప్రభా ఫలించడు కొమ్మలుగా జీవించడానికి సహాయం అందించమని అయా నీ కృప చూపమని అయా నీటి ఏరు వద్ద ప్రభా అయా ప్రభా అయా ఫలించడు కొమ్మగా ప్రభా నాయన అయా మేము వృద్ధిలో కొమ్మగా వ్యాపించే కొమ్మగా ఉండుటకు నాయన సహాయం చేయ. ప్రభా దేవా తండ్రి, నీ వాక్యమే మమ్మల్ని బాధల్లోనూ అయా వ్యాధుల్లోనూ అన్ని విషయాల్లోనైనా ఆదరించేది, బలపరిచేది, ధైర్యపరిచేది. ఆత్మరూపంలో మాతో మీరు మాట్లాడుతున్నారు. ప్రభు, ఆది యందు వాక్యం దేవుని వద్దను, ఆ వాక్యమే దేవుడే ఉండిన వాక్యం సెలవిస్తుండగా వాక్యం ద్వారా మాతో మాట్లాడే. ప్రభు, నా జీవితంలో మా జీవితంలో నీకు ఆయాస్తకర అంశాలు తొలగించండి, తీసివేయండి. మీ పరిశుద్ధ రక్తం కడగండి, మీ బిడ్డలుగా మార్చుకొని నీ చిత్తానుసారం ఇష్టానుసారం జీవిస్తూ ఈ లోకంలో అనేక శోధనలు వస్తుండగా వాటికి మేము నిలిచి
గెలిచి నీ నామాన్ని మహిమకరంగా మేము జీవించి అయా ప్రభా మీరు ఇచ్చే జీవక్రీడ పొందుకుంటూ మాకు నీ సహాయం అందించమని వాక్యం ఉన్న ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించండి. ఇంకా రక్షించబడిన బిడ్డ రక్షణ దయచేయమని కృప చూపమని యేసు క్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.